అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 348 పెళ్లి చూపులు. ఇక స్టోరీకి వెళ్తే పిల్లలకు నిజం చెప్పే విషయంలో సరైన నిర్ణయం తీసుకోమని హాస్నిని హెచ్చరించాడు విరాట్. మాటల సందర్భంలో దాస్ని హైదరాబాద్ పంపించే ఏర్పాటు చేయమని, ప్రస్తుత పరిస్థితుల్లో అతను అక్కడ ఉండటం చాలా ముఖ్యమని విరాట్కి చెప్తుంది హాస్ని. చేసిన పని తెలియని కీర్తి ఆ రోజు మధ్యాహ్నం రెస్టారెంట్లో మీట్ అవ్వబోయే పెళ్లి కొడుకు కోసం తన అందానికి మెరుగులు దిద్దుకుంటూ, ఆ రోజు సెలవు కావడంతో గదిలో కూర్చొని ముఖానికి ముల్తానీ మట్టి రాసుకొని కళ్ళ మీద కీరా ముక్కలు పెట్టుకొని హాయిగా కూర్చుంది కీర్తి. ఇంతలో గదిలోకి వచ్చిన ఆమె తల్లి, టైం అయిపోతూ ఉంటే ఇంకా రెడీ అవ్వకుండా ముఖానికి ఆ పేడ ఎందుకు పెట్టుకున్నావు? నువ్వు రెస్టారెంట్కి వెళ్లాల్సింది మధ్యాహ్నం లంచ్ టైంకి, రాత్రి డిన్నర్ టైంకి కాదు. కనీసం ఆ విషయమైనా నీకు గుర్తుందా అని గట్టిగా అరిచింది. అబ్బా అమ్మా, నేను చదువుకొని ఉద్యోగం చేస్తున్నా కూడా నీ అరుపులు మాత్రం తగ్గలేదు. అలాగే మధ్యాహ్నం రెస్టారెంట్లో ఒక పెళ్లి కొడుకు గాడిని కలవాలన్న విషయం నాకు బాగా గుర్తుంది. దానికి ఇంకా అరగంట టైం ఉంది. నువ్వు ఊరికే కంగారు పడి నన్ను కంగారు పెట్టకు. నువ్వు కాసేపు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో అని విసుక్కుంది కీర్తి. మరి ఇంత ధీమా పనికిరాదు. అమాయకంగా లక్షణంగా ఉన్న పెళ్లి కొడుకుని పట్టుకొని వీడు అని అమర్యాదగా మాట్లాడడం ఏంటి? రాను రాను మగరాయిల్లా తయారవుతున్నావు. ఇదంతా మీ నాన్న ఇచ్చిన అలసే కదా అని ఏమాత్రం తగ్గకుండా అంది కీర్తి మదర్. నీకు నాకు గొడవ జరుగుతూ ఉంటే మధ్యలో నాన్నెందుకు లాక్కొస్తున్నావు అమ్మా? నేను చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాను. పెళ్లి వయసు వచ్చేసరికి నీకు మగరాయిల్లా కనిపిస్తూ ఉంటే అది నా తప్పు కాదు, చూస్తున్నా నీ కళ్ళ తప్పు. అసలు సెలవు రోజు కూడా కాస్త ప్రశాంతత లేకుండా పోయింది. ఇంట్లో ఉంటే నీ తిట్లు భరించడం కంటే రెస్టారెంట్కి పోయి ఆ పండుకోతి ముందు కూర్చోవడం బెటర్ అని కోపంగా తల్లికి చెప్పి రెడీ అవ్వడానికి గదిలోకి వెళ్ళిపోయింది కీర్తి. ఈ పిల్లగోల నాకు అస్సలు నచ్చడం లేదు. 3 ఏళ్లుగా పెళ్లి మాట ఎత్తితే చాలు ఇంత ఎత్తునగురుతుంది. అడ్డమైన పాటలు పాడి బలవంతంగా ఒక సంబంధం సెట్ చేశాను. తీరా పెళ్లి చూపులకు వెళ్ళమంటే నన్నేదో ఉద్ధరించినట్టు మాట్లాడుతోంది. దీన్ని బాగు చేయడం కంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదడం నయం అని కూతుర్ని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కీర్తిమత. ఒక అరగంట తర్వాత కిచెన్లో పని చేసుకుంటున్న తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా నేను ఎలా ఉన్నానో చూసి చెప్పు అని వయ్యారంగా అడిగింది కీర్తి. అప్పటి వరకు శాంతంగా వంట చేసుకున్న ఆమె కూతురి వాలకాన్ని చూసి ఉగ్రరూపం దాల్చింది. అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? అడిగేవాళ్ళు లేరని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావా? పెళ్లి చూపులకు రెడీ అవ్వమని చెప్తే పాచి పనులు చేసే పని మనిషిలాగా తయారవుతావా? ఈరోజు నీకు వాత పెడితే కానీ బుద్ధి రాదు అని వేడివేడి అట్లకాడ పట్టుకొని కీర్తి వెనకపడింది ఆమె తల్లి. కాసేపు ఆమెను అటు ఇటు తిప్పి హలుపొచ్చేలా చేసి గదిలోకి పారిపోయిన కీర్తి మంచి లైట్ కలర్ కాటన్ చుడ్దార్ వేసుకొని హుందాగా రెడీ వచ్చింది. నిన్ను బాగు చేయడం నా వల్ల కాదు. మంచి సిల్క్ శారీ కట్టుకొని వయసుకు తగ్గట్టుగా రెడీ అవ్వకుండా ముసలమ్మలాగా కాటన్ డ్రెస్ ఒకటి అని కోపంగా అడిగింది ఆమె తల్లి. దాంతో ఇరిటేట్ అయిన కీర్తి, నన్ను పెళ్లి చూపులకు వెళ్ళమంటావా లేదా? కావాలంటే ఇలాగే వెళ్తాను, లేదంటే మానేస్తాను. నువ్వే డిసైడ్ చేసుకో అని ఆరాగా సోఫాలో కూర్చుంది. నీకు ఇష్టం లేకుండా పంపిస్తున్నాననే కదా ఈ వేషాలన్నీ వేస్తున్నావు. సరే, ఎలాగో అలాగా తగలడు. అబ్బాయి కనుక నువ్వు నచ్చలేదని చెప్పాడో నీ తోలు ఒలిచి చెప్పులు కుట్టించుకుంటాను అని వార్నింగ్ ఇచ్చి మరీ కీర్తిని సాగనంపింది ఆమె తల్లి. కాసేపటికి ఒక ఫేమస్ రెస్టారెంట్కి చేరుకున్న ఆమె ముందుగా రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని, ఎక్కడైనా పెళ్లి చూపులు జరుగుతూ ఉంటే ఆ అబ్బాయిలు ముందొస్తారు, కానీ ఇక్కడేంటో అంతా రివర్స్ కాంది. మా అమ్మ గోల తట్టుకోలేక తొందరగా రావాల్సి వచ్చింది. అంతా నా కర్మ. అసలు ఇదంతా దాస్గాడి కారణం వల్లే. వాడు కనిపిస్తేనా కాలు విరక్కొడతాను అని కోపంగా పళ్ళు నొరింది. ఎంతసేపటికి ఆ పెళ్లి కొడుకు రాకపోవడంతో కీర్తికి పట్టరాని కోపం వచ్చింది. దాస్ మీద కోపంతో అనవసరంగా పెళ్లి చూపులకు ఒప్పుకున్నానని లోపలే మదనపడింది. ఇక ఉండబట్టలేక తన ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడానికి హాస్నికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి ముక్కు చేరింది. స్నేహితురాలు పడుతున్న పాటలు విని నవ్వుకుంటూ, అయ్యయ్యో మా కీర్తికి ఎంత కష్టం వచ్చిందో కదా. మీ అమ్మ గోల పడలేక రెస్టారెంట్కి వస్తే నీకు భయపడి పెళ్లి కొడుకు అటు నుంచి అడ్డే పారిపోయాడు. ఇప్పటికైనా ఆ దాస్ మంచితనం నీకు అర్థమైందా? పాపం 3 ఏళ్లుగా నీ పిచ్చిని తట్టుకొని నీతో నెట్టుకొస్తున్నాడు. అలాంటిది తను లేని టైంలో అమ్మ చెప్పిందని పెళ్లి చూపులకు పోయావు. ఇప్పుడు తను వస్తే నీ పరిస్థితి ఏంటంటావు అని కీర్తి గుండెల్లో రాయి వేసి చక్కగా ఫోన్ పెట్టేసింది హాస్ని. ఈ దొంగ మొహందొకటి నాకు లేనిపోని లౌట్లన్నీ పెట్టేసింది. ఈ విషయం గనుక దాస్కి తెలిస్తే నా మీద 3వ ప్రపంచ యుద్ధం ప్రకటిస్తాడేమో అని విచారంగా అనుకుంది కీర్తి. అయినా చేసుకున్నవాడికి చేసుకున్నంత అంటే ఏంటో అనుకున్నాను. ఆ సామెత భావం ఇప్పుడు అర్థమవుతోంది. మా అమ్మ బెదిరింపులకు ఒప్పుకోవడం ఏంటో
ఇప్పుడు దాస్కి తెలిస్తే ఏమవుతుందో అని భయపడడం ఏంటో. అంతా నా కర్మ కాకపోతే అని తనను తాను తిట్టుకుంది. ఇంతలో ఒక అబ్బాయి ఆ ముందుకు వేగంగా వచ్చి, సారీ, ట్రాఫిక్ జామ్ కారణంగా కాస్త ఆలస్యమైంది, ప్లీజ్ డోంట్ మైండ్ అని చెప్తూ కూర్చున్నాడు. ఇంతకు ముందే అతన్ని ఫోటోలో చూసి ఉండటంతో వెంటనే గుర్తుపట్టి, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అని సింపుల్గా చెప్పింది కీర్తి. ఇంతలో ఆ పెళ్ళికొడుకు, హాయ్, మై సెల్ఫ్ బర్నీ, నేను పాస్ట్ 5 years నుంచి రుద్రమనేని ఎంపైర్లో వర్క్ చేస్తున్నాను అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. సరిగ్గా అప్పుడే మంచినీళ్ళు తాగుతున్న కీర్తికి ఆ మాటలు వినడంతోనే పాల్పోలేదు. దాంతో గట్టిగా దగ్గుతూ నోట్లో ఉన్న వాటర్ ఎదురుగా ఉన్న అతని ముఖం మీద స్ప్లిట్ చేసేసింది. ఏంటి, ఏమన్నారు, ఎక్కడ వర్క్ చేస్తున్నారు అని కన్ఫర్మేషన్ కోసం మరొకసారి అడిగింది. అయితే ఆమె కంగారుని మరొకలా అర్థం చేసుకున్న పెళ్ళికొడుకు లోపలే గర్వంగా ఫీల్ అవుతూ, నేను రుద్రంనేని ఎంపైర్లో వర్క్ చేస్తున్నాను, బహుశా కంపెనీ పేరు వినగానే మీరు భయపడినట్టున్నారు, అయినా ఈ కంట్రీలోనే టాప్ మోస్ట్ కంపెనీలో వర్క్ చేస్తున్నానంటే ఆ మాత్రం భయం ఉంటుందిలే అని పొగరుగా చెప్పాడు. వీడు ఓవర్ యాక్షన్ అస్సలు చూడలేకపోతున్నాను. విరాట్ గారి కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తూ గొప్పగా చెప్పుకుంటున్నాడు. నేను ఆయన భార్య కంపెనీలో పెద్ద పోస్ట్లో వర్క్ చేస్తూ కూడా వీడి ముందు చిన్నదానిగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఈ విషయం కనుక మా అమ్మకు తెలిస్తే ఏమైపోతుందో. అలాగే నా బాయ్ ఫ్రెండ్ విరాట్ గారి పర్సనల్ అసిస్టెంట్ దాస్ అని తెలిస్తే ఈ భరణి గారి పరిస్థితి ఏమవుతుందో అని జాలిగా అనుకుంది కీర్తి. కాసేపటికి కొన్ని స్టార్టర్స్ ఆర్డర్ చేసి కీర్తికి స్వయంగా ప్లేట్లో సర్వ్ చేసి తను కూడా తినడం మొదలుపెట్టాడు భరణి. మొదటి నుంచి ఆమెను ఇంప్రెస్ చేయడమే పనిగా పెట్టుకున్న భరణి కనీసం కీర్తి వర్క్ చేసే కంపెనీ డీటెయిల్స్ కూడా అడగలేదు. అదంతా తనకు అనవసరమైన విషయాలని, కేవలం అమ్మాయి నచ్చితే చాలని గొప్పలకు పోయాడు. వరుసగా ఆమె ఇష్టాయిష్టాలు తెలుసుకుంటూ మరికొన్ని ప్రశ్నలు వేశాడు. అతను అడిగిన ప్రతి ప్రశ్నకి ఓపిగ్గా సమాధానం చెప్పిన కీర్తికి కాసేపటికి చిరాకొచ్చేసింది. అనవసరంగా ఒప్పుకొని ఇక్కడికి వరకు వచ్చాను, పెళ్లి చూపులు అంటే ఇంత ఘోరంగా ఉంటాయా అని లోపలే వాపోయింది. అయితే కాసేపు హడావిడి చేసిన పెళ్ళికొడుకు తను అడగాల్సిన ప్రశ్నలన్నీ పూర్తవడంతో ఫోన్లో తలదూర్చాడు. అది చూసిన కీర్తికి కోపం వచ్చింది. నాకు ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి అని అతనికి చెప్పి చైర్లో నుండి పైకి లేచింది. ఇంతలో మొబైల్ నుండి తల పైకెత్తి కంగారుగా ఆమె చేయి పట్టుకొని ఆపి, నీకు కోపం రావడానికి గల కారణమేంటో నాకు తెలియదు, కానీ నేను ఫోన్లో మాత్రం అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి కావాల్సిన టిప్స్ గురించి చూస్తున్నాను అని నిజాయితీగా చెప్పాడు. వాట్ అని గట్టిగా అరిచిన కీర్తి అతని వైపు అయోమయంగా చూస్తున్న సమయంలో, నీకు అంత కష్టం అక్కర్లేదు, ఈ అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని ఒకరి స్వరం గంభీరంగా వినిపించింది. ఆ వాయిస్ వినడంతోనే ఆమె భయంతో గజగజ వణికిపోయింది. దేవుడా, ఈరోజు నా టైం ఏం బాగోలేదయ్యా, దాస్ ఇక్కడికి ఎప్పుడొచ్చాడు, కనీసం ఇతను వస్తున్నట్లు ఆస్ని కూడా నాకు చెప్పలేదు, దొంగ మొక్కంది, ఇదంతా కావాలని చేసిందా అని ఆమెను తిట్టుకుంటూనే భయపడసాగింది కీర్తి. ఇంతలో ఆమె పక్కన దాస్ని చూసిన పెళ్ళికొడుకు, మీరు విరాట్ సార్ పర్సనల్ అసిస్టెంట్ కదా అని షాక్లోనే అడుగుతూ ఉండంగానే కీర్తిని అక్కడి నుంచి లాక్కెళ్ళిపోయాడు దాస్. ఆమెను పార్కింగ్ దగ్గరకు ఈడ్చుకొని వెళ్ళి కోపంగా కార్ ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసిన దాస్ విసురుగా ఆమెను లోపలికి నెట్టి డ్రైవింగ్ సీట్ వైపు వెళ్ళిపోయాడు. అతని చూసిన దగ్గర నుండి ఒళ్ళంతా చెమటలు పడుతూ ఉంటే అతనికి ముఖం చూపించే ధైర్యం చేయలేక చున్నీతో కవర్ చేసుకొని సైలెంట్గా కూర్చుంది కీర్తి. ఆమెను ఒక్కసారిగా కోపంగా చూసి కార్ స్టార్ట్ చేసిన దాస్ వేగంగా తీసుకెళ్లి ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆపాడు. అప్పటికి కూడా దించిన తల ఎత్తకుండా గోళ్లు కొరుక్కుంటూ కూర్చున్న కీర్తిని చూసి, చేయాల్సిందంతా చేసి అలా దొంగ కోళ్ళు పట్టేదానిలాగా ఎందుకు కూర్చున్నావు, కనీసం రెస్టారెంట్కి వెళ్ళడానికి ముందైనా నాతో ఒక్క మాట చెప్పాలని నీకు అనిపించలేదా, నీకు ఆ కొట్టంగాడు అంత బాగా నచ్చాడా అని కోపంగా అడిగాడు దాస్. ఇదిగో, నువ్వు ఊరికే కోపం చూపిస్తున్నావు, నేను ఈ పెళ్లి చూపులకు కేవలం మా అమ్మ బలవంతం మీదనే వెళ్ళాను, అందుకే కాటన్ చుడిదార్ వేసుకొని అప్పలమ్మలాగా రెడీ అయ్యాను, ఇష్టపడి వెళ్ళుంటే అప్సరసలాగా రెడీ అవుతాను, కానీ ఇలా ఎందుకుంటాను అని తెలియకుండానే అతన్ని రెచ్చగొట్టింది కీర్తి. అసలు వెళ్ళడమే తప్పంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు, నా మీద అప్పుడే నీకు ప్రేమ పోయిందా, ఇన్ని రోజుల నుంచి నీకు ఫోన్ చేస్తున్నాను, కనీసం ఒక్కసారైనా మాట్లాడావా, అసలు నీకు కోపం ఎందుకు వచ్చిందో నోరు విప్పి చెప్తేనే కదా నాకు తెలుస్తుంది అని కోపంగా అడిగాడు దాస్. అసలు నీ మీద కోపంతోనే పెళ్లి చూపులు కప్పుకున్నాను, ఇప్పటి వరకు నా దగ్గర ఎన్ని విషయాలు దాచావో నీకు గుర్తుందా, ప్రతిరోజు నాతో మాట్లాడుతున్నావు కదా, 3 ఏళ్లుగా లలితను విరాట్ గారు బంధించిన విషయం నాకు చెప్పావా, ఎక్కడో ఉన్న హాస్ని వచ్చి చెప్తే కానీ నాకు ఆ విషయం తెలియదు, నీకు నేనంటే అంత లెక్కలేనప్పుడు
నీ గురించి నేనెందుకు ఆలోచించాలి? ఎప్పుడు చూసినా వర్క్ పేరు చెప్పి విరాట్ గారు వెనక తిరగడం తప్ప మన పెళ్లి గురించి ఒక్కసారైనా ఆలోచించావా? నువ్వు ఏ విషయాన్ని నాతో డిస్కస్ చేయకపోవడం వల్లే మన విషయం మా ఇంట్లో చెప్పాలో వద్దో తెలియక వాళ్ళు చెప్పిన పెళ్లి చూపులకు వెళ్లాల్సి వచ్చింది. అంతా నువ్వు చేసి ఇప్పుడు నా మీద కోపం చూపిస్తున్నావు ఎందుకు అని రివర్స్లో అతని మీదకి ఎగిరింది కీర్తి. దాంతో ఆమె వాగ్వాదానికి ఆపడానికి మరొక దారి లేక తన పెదాలతో ఆమె పెదాలను బంధించేశాడు దాస్. ఆ ఊహించని పరిణామానికి ఉక్కిరిబిక్కిరైన కీర్తి అతని గాఢమైన ముద్దుకి ఊపిరాడక వీపు మీద దబాదబమని దెబ్బలు వేసింది. అయినప్పటికీ తన నోటితో ఆమెకు ఊపిరి అందిస్తూ ఆ ముద్దుని దాదాపు ఒక అరగంట పాటు కొనసాగించాడు దాస్. ఇక ఆమె కళ్ళు తిరిగి పడిపోతుందా అనుకున్న క్షణంలో ఆమెను విడిచిపెట్టి సీట్లో వెనక్కి వాలి భారంగా ఊపిరి పీల్చుకున్నాడు. అప్పటికే ఆమె పరిస్థితి దారుణంగా మారిపోవడంతో కారులో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని ఎత్తింది దించకుండా తాగిన కీర్తి ఒక పావు గంటకి తనను తాను కుదుటపరుచుకుంది. అప్పటికి కానీ పోతున్న ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించడంతో రిలాక్స్గా ఫీల్ అవుతూ ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది. అంతలోనే అతను చేసిన పని గుర్తుకు రావడంతో ఒక్కసారిగా సీట్లో నుండి పైకి లేచి మోకాల మీద కూర్చొని అతని జుట్టు కుదులను బలంగా పట్టుకొని, అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావురా? మనిషి అన్నవాడు ఎవడైనా అంత బలంగా ముద్దు పెడతాడా? నేను ఉండాలనుకున్నావా పోవాలనుకున్నావా? అంటే ముందుగానే స్కెచ్ వేసుకుని నన్ను వచ్చి ముద్దుతో చంపేసి ఇంకొక అమ్మాయిని తగులుకోవాలని చూసావా అని పిడికిలతో అతని తలను అటు ఇటు ఊపింది. అతన్ని ఎలా పడితే అలా వాయించింది కీర్తి. ఒసే అమ్మోరు తల్లి, నా చుట్టూ నొప్పి వస్తుందే, వదలవే తల్లి. నిన్ను చూడ్డానికే నాకు టైం సరిపోలేదు. నా ముఖానికి వేరే అమ్మాయి కావాలా? నేను లేని టైంలో నువ్వు పెళ్లి చూపులకు వెళ్ళావన్న కోపంతో పనిష్మెంట్కి స్ట్రాంగ్గా కిస్ ఇచ్చాను. ఆ మాత్రం దానికి నన్ను ఇంత కొడతావా? నువ్వు ఇలాగే రాక్షసిలాగా నా మీద పడుతూ ఉంటే నేను పెళ్లి చేసుకోను అని ఆమె పట్టు నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ చెప్పాడు దాస్. నీ కుళ్ళు బుద్ధు నాకు తెలుసురా. నన్ను వదిలించుకోవాలనే ప్లాన్ తోటే ఇక్కడికి వచ్చావు కదా, అందుకే నా మీద నిఘా ఏర్పాటు చేశావు. లేదంటే నేను రెస్టారెంట్లో ఉన్నట్టు నీకెలా తెలిసింది అని కొట్టుడు ప్రోగ్రామ్స్ ఆపకుండానే అడిగింది కీర్తి. నిన్ను వదిలించుకోవడం ఏంటే మెంటల్ దానా? నీ గురించి తెలియాలంటే నీ వెనుక డిటెక్టివ్ని పెట్టాల్సిన అవసరం లేదు. హాస్ని మేడం ఒక్క చాలు. ఈ మాత్రం బుర్ర కూడా లేని నువ్వు కంపెనీలో జాబ్ ఎలా చేస్తున్నావు? ఎంతసేపు నా మీద నోరేసుకొని పడిపోవడం తప్ప బ్రెయిన్ అన్న పదార్థం వాడవా నువ్వు? నువ్వే కాదు, మీ ఆడజాతి మొత్తం ఇంతే కదా. నీ వల్ల మా మగజాతి ఆనిముత్యాలు ఇబ్బందులు పాలవుతున్నారు అని మండుతున్న మంటల మీద మరింత పెట్రోల్ పోశాడు దాస్. ఆ తర్వాత ఆ ఇద్దరి గొడవ శాంతించేసరికి ఇద్దరి వాలకాలు భయంకరంగా తయారయ్యాయి. అప్పుడే ఒక వ్యక్తి కీర్తి ఉన్న సైడ్ విండో మీద నాక్ చేశారు. ఆ సౌండ్కి గ్లాస్ దించిన ఆమె అక్కడున్న వ్యక్తిని చూసి అవాక్కైపోయింది. ఇంతకీ ఆ వచ్చిన పర్సన్ ఎవరు? ఇతను చూసి కీర్తి ఎందుకు భయపడుతోంది? పెళ్లి క్యాన్సిల్ అయిన విషయం కీర్తి వాళ్ళ అమ్మకు తెలిస్తే కీర్తి పరిస్థితి ఏంటి? దాసి పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తాడు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ చూడాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.